హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో గోరుచిక్కుడు కొబ్బరి కారం ఏ విధంగా చేయాలో చూద్దాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా 1/2 kg గోరుచిక్కుడిని, లేత గోరుచిక్కుడిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, 10-12 ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి ఎండుమిరపకాయల్ని ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా డ్రై రోస్టే చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఎండుమిరపకాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి కలుపుతూ అంతా కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగించడం వలన వెల్లుల్లి రెబ్బల్లోని తేమంతా పోతుంది. కాసేపు ఈ విధంగా కలుపుతూ వేగించాక కొంచెం రంగు మారగానే వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులోకి గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకోవాలి. గోరుచిక్కుడు ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసుకున్నాక అందులోకి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా అంతా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్లోకి వేయించిన ఎండుమిరపకాయ ముక్కలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరికారం అంతా కూడా ఈ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక గోరుచిక్కుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. గోరుచిక్కుడు ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనమంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూత పైన కొన్ని వాటర్ వేసినట్లయితే ఆవిరికి తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేయడం వలన ఏ వెజిటబుల్ అయినా కూడా తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్కి చూసినట్లయితే గోరుచిక్కుడులోకి అంతా కూడా వాటర్ వచ్చి దాదాపు ఉడికిపోయింది. ఇంకాస్త ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ పెట్టుకున్నట్లయితే గోరుచిక్కుడు అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. గోరుచిక్కుడు అదేవిధంగా మనం మూత పెట్టి ఉడికించడం వల్ల మూతపైన ఉన్న వాటర్ కూడా కొంచెం కొంచెంగా ఇంకిపోతాయి. ఇంకో 5 మినిట్స్కి గోరుచిక్కుడు అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా మంచిగా కుక్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని వేయడం వలన గోరుచిక్కుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సాంబార్ రసంలోకి అయితే అంచుకి చాలా చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ అంతా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించినట్లయితే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే నూరిపోతుంది కదా. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.